వైకుంఠంలో జరిగిన సంఘటన తర్వాత లక్ష్మీదేవి మనసు ఎంతో బాధతో నిండిపోయింది. భృగు మహర్షి చేసిన అవమానం, అది కూడా స్వయంగా మహావిష్ణువు అంగీకరించడం ఆమె హృదయాన్ని కలిచివేసింది. నా స్థానం, నా గౌరవం ఇలా తక్కువైపోయిందా అని ఆలోచిస్తూ లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. లక్ష్మీదేవి భూమికి వచ్చి కొల్హాపూర్ ప్రాంతంలో తపస్సు చేయడం ప్రారంభించింది. ఆమె కోపం కాదు, ఆమె బాధ, ఆమె గౌరవం కోసం తీసుకున్న నిర్ణయం. వైకుంఠంలో లక్ష్మీదేవి లేకుండా మహావిష్ణువు కూడా శాంతిని కోల్పోయాడు. అతని మనసు కలవరపడి లక్ష్మీ లేకుండా వైకుంఠమే నరకం అన్న భావనతో భూలోకానికి దిగివచ్చి ఆమె కోసం వెతకాలని నిర్ణయించుకున్నాడు. భూమిపైకి వచ్చిన విష్ణువు శ్రీనివాసుడిగా అవతరించి తిరుమల అరణ్య ప్రాంతంలో శేషాచల పర్వతాల మధ్య నివసించడం ప్రారంభించాడు. అక్కడ ఆయన సాధారణ మానవుడిలా జీవిస్తూ తన లక్ష్మీదేవిని తలుచుకుంటూ కాలం గడిపాడు. ఆ ప్రాంతంలో ఒక గోవు ప్రతిరోజు శ్రీనివాసుడికి పాలిచ్చేది. ఒకరోజు గోవును గమనించిన కాపరి ఆ గోవు పాలను నేలపై పోస్తున్నట్టు చూసి కోపంతో కొట్టాడు. అప్పుడు ఆ గోవును కాపాడేందుకు శ్రీనివాసుడు ముందుకు వచ్చాడు. దెబ్బ ఆయనకి తగిలింది. దెబ్బ తగిలిన వెంటనే శ్రీనివాసుడు కోపంతో ఆ కాపరిని శపించాడు. అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలిసిన ఆ ప్రాంతపు చోళరాజు శ్రీనివాసుడి వద్దకు వచ్చి నా సేవకుడు చేసిన తప్పుకు క్షమించండి అని వేడుకున్నాడు. శ్రీనివాసుడు అన్నాడు, నీ రాజ్యంలో జరిగిన పాపానికి నువ్వే బాధ్యుడు అని చెప్పి రాజును కూడా శపించాడు. ఒక గోవును కాపాడిన శ్రీనివాసుడు ఒక రాజ్యాన్ని శపించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒక చిన్న తప్పు, ఒక భారీ శాపం, అదే శాపం తిరుమల చరిత్రనే మార్చింది. ఇక శ్రీనివాసుడి జీవితంలోకి అడుగు పెట్టేది ఎవరు? తర్వాత ఎపిసోడ్ కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.